విశాఖ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ నేడు భేటీ అయింది. సబ్ సంఘం భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మరోవైపు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. టాటా, లీలా గ్రూప్ వంటి పలు ప్రముఖ దిగ్గజ సంస్థలు ప్యాలెస్ వినియోగానికి ముందుకొచ్చిన అంశంపై సమావేశంలో చర్చించారు. టూరిజం సహా పలు రకాల వినియోగానికి సదరు సంస్థలు డీపీఆర్ ఇచ్చినట్లుగా మంత్రులు తెలిపారు. సంస్థలు ఇచ్చిన డీపీఆర్లపై కేబినెట్ సబ్ కమిటీ లోతైన విశ్లేషణ చేసింది. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై కూడా చర్చించింది. మరోసారి ఎల్లుండి సమావేశం కావాలని తీర్మానించింది. రుషికొండ ప్యాలెస్ పై చాలా ప్రతిపాదనలు వస్తున్నాయని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తాజ్, లీలా గ్రూప్ వంటి సంస్థల ప్రతిపాదనలు తమ పరిశీలనలో ఉన్నాయన్నారు. ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు మంత్రి. చివరి 2 బ్లాకులను పర్యాటకుల కోసం కేటాయించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ విషయమై ఎల్లుండి మరోసారి భేటీ అవుతామని ప్రకటించారు. రోడ్డు పాయింట్లో ఉన్నటువంటివేమో ప్రజలకు ఉపయోగపడేలాగా కల్చరు, యాక్టివిటీసు, ఈ రకమైన బ్లాక్స్ వదిలేసి మిగిలింది హోటల్కి ఇచ్చేటువంటి ఆప్షన్. అంటే ఏది చేసినా ఎకనామికల్గా ఆ ప్రాపర్టీ ప్రభుత్వానికి భారం కాకూడదు, ప్లస్ ఆదాయాన్ని సంపాదించి పెట్టేలాగా ఉండాలి అనేటువంటిది 2 ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తా ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడాలి. సో అంటే ఈ 3 కాంబినేషన్లో వర్కౌట్ చేస్తాం. బ్యూటిఫుల్ హోటల్ని క్రియేట్ చేయగలిగితే మొత్తం ఉపయోగం లేకొస్తాయి. దాంట్లో చివర ఉన్నటువంటి 2-3 బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, చిన్న చిన్న ఈవెంట్స్ చేయడానికి, కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి, ఇట్లాంటి వాటికి ఉపయోగించే రకంగా మల్టిపుల్ ఆప్షన్స్ని పెట్టి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ దీన్ని బిఫోర్ క్యాబినెట్ ఇంకోసారి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రుషికొండ ప్యాలెస్ ను అందమైన హోటల్ గా మార్చగలిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అదనపు స్థలం లేదనే కంటే ఉన్న దాంట్లోనే 2 ఫ్లోర్లు అదనంగా వేయాలని అభిప్రాయపడ్డారు. చివరి 2 బ్లాకులు ప్రజలకు చిన్న ఈవెంట్ల నిర్వహణకు ఉపయోగపడవచ్చని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదాయం వచ్చే భవనాలను కూలగొట్టి ప్యాలెస్ కట్టిందన్నారు. అందువల్లనే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. టూరిజంకి అత్యధిక ఆదాయం వచ్చినటువంటి రుషికొండ మీద రిసార్ట్స్ ఉండేవి. మాకు సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి నుంచి వాటిని పడగొట్టి అక్కడ ప్యాలెస్లు కట్టేసి ఇవాళ మనం నెలకి 25 లక్షల రూపాయలు కరెంట్ బిల్ కానీ మెయింటెనెన్స్ కానీ కట్టవలసిన పరిస్థితి, తిరిగి కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. 7 కోట్ల పోగా మళ్ళీ తిరిగి కట్టేటువంటి పరిస్థితిలోకి వచ్చాం. వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి కానీ వైబుల్ ప్రాజెక్ట్ ఏదో వద్దనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నాం. మాకు నిన్నటి వరకు రుషికొండ ప్యాలెస్, ఆ ప్యాలెస్ పైన ఇంకొక 60,000 చదరపు అడుగుల్లో మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్యాలెస్ పైన రూములు వేసి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. దాంతోపాటు కింద 9 ఎకరాలు ఉంది. ఆ 9 ఎకరాలను కూడా వినియోగంలోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన నిన్నటి వరకు ఉంది మాకు. ఇవాళ మనం మళ్ళీ డీటెయిల్గా అంతా డిస్కషన్ చేసి చూస్తే 9 ఎకరాల్లో 7 ఎకరాలు ఇంచుమించు హైటైడ్ లైన్లోకి వెళ్ళిపోతున్నాయి. సముద్రం ఆటుపోట్లలో పెద్దగా వస్తే ముందుకు వస్తే అక్కడ 7 ఎకరాలు కవర్ అయిపోతుంది. ఇంక 2 ఎకరాలు మిగులుతుంది. దాంతోపాటు సిఆర్జెడ్ రూల్స్, ఇప్పుడు దాన్ని ఏ రకంగా చేయగలం, దీనికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో చోట ఏమన్నా చూడగలమా అక్కడే ఆ కొండకట్టు వైపు, దాని ద్వారా మళ్ళీ దీనికి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఎవరికి ఇవ్వగలుగుతాం. వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా 9 ఎకరాలు ఉందనేటువంటి ఆలోచనతో వచ్చారు కనుక వారిని ఏ రకంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చి ఇందులో మనం సెలెక్ట్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా చాలా డీప్గా డిస్కస్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది.